జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళి గారు, ఇప్పుడు మన శంకర్ గారు చెప్పినట్టుగా ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి ఏదైతే పరీక్షలను నిర్వహిస్తాయో అలాంటి ఏజెన్సీస్లో, అలాంటి సంస్థల్లో బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ స్థానం ఉండకూడదు. కేవలం విద్యావేత్తలకు మాత్రమే స్థానం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఫెయిర్గా పరీక్షలు నిర్వహించబడతాయనేటువంటిది వారు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ ఎపిసోడ్లో అఫ్కోర్స్ ఇది పొలిటిసైజ్ అవుతోంది. పొలిటికల్ పార్టీస్ న్యాచురల్గానే ఆల్రెడీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. దీన్ని కూడా పొలిటిసైజ్ చేసి వాళ్ళు అందులో కూడా ఈ అంశం నుంచి కూడా పొలిటికల్ మైలేజ్ తీసుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మీ రిమార్క్స్ ఏంటి? కేవలం ఎన్టీఏనే తప్పు పట్టాలా, లేకపోతే ఇంకేమైనా అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా దీంట్లో? బయటికి కనిపించినటువంటి విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? రాజు గారు నమస్తే. మన నేషనల్ స్టాఫ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. మీరు చెప్తున్న పాయింట్, నేను ఇంకా ఎవరున్నారు, ఏమి అనుమానాలు, వీటి గురించి పోయే కన్నా ముందు ఈ పరీక్షలో కీలకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 720 మార్కులు వచ్చాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అలా ఎలా వస్తాయి? వారు కూడా చెప్పారు కదా ఇంతకు ముందు. అలా ఎలా వస్తాయి? ఒకరు ఇద్దరు మహా అంటే ముగ్గురు, లాస్ట్ టైం ఇద్దరు వచ్చారు అన్ని మార్కులు వచ్చిన వాళ్ళు. అలా రావడమే ఒక తప్పు అనేది తప్పు జరిగింది అనేది ఒకటి. 1563 పీపుల్ కు గ్రేస్ మార్క్స్ కలిపారు అనేది ఇంకొక తప్పిదం. ఇంత పెద్ద మొత్తంలో ఫస్ట్ ర్యాంకులు రావడము, అందులో ఇంత మందికి గ్రేస్ మార్కులు కలపడము. ఈ 67లో ఫస్ట్ ర్యాంకర్స్ లో 44 మంది గ్రేస్ మార్కులతో వచ్చారు ఫస్ట్ ర్యాంక్. ఏది లేట్ వచ్చినందుకు, లేట్ పేపర్ ఇచ్చినందుకు, లేట్ గా ఇచ్చేసినందుకు, అంటే ఎన్టీఏ చేసిన పని అది. స్టూడెంట్ లేట్ రాలేదు, ఎన్టీఏ పేపర్ ఇవ్వడమే లేట్ ఇచ్చింది. దానికి ఇది ఏంటంటే పరిహారంగా గ్రేస్ మార్కులు ఇవ్వడం. గ్రేస్ మార్కులు ఇవ్వడానికి కూడా తప్పుపడుతున్నారు. గ్రేస్ మార్కులు అలా ఎలా ఇస్తారంటే అది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అది అంత పెద్ద అపహాస్యం. 10 minutes లేట్ అయితే 10 minutes ఎక్స్ట్రా ఇస్తాం మనము, లేకపోతే 20 minutes లేట్ అయితే 20 minutes ఎక్స్ట్రా ఇస్తాము. కూర్చొని రాసిపోతారు పిల్లలు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కొద్దిగా. ఇంత పెద్ద ఎగ్జామినేషన్ లో ఇది కూడా పెద్ద బ్లండరే అని అనిపిస్తుంది. లీకేజ్ విషయం మాత్రం అది తేల్చలేనటువంటి విషయం. పరీక్ష ఒకసారి అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ముందే వచ్చింది అని ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. లీకేజ్ జరగడానికి ఆస్కారాలు తక్కువగా ఉంటాయి. తర్వాత దీంట్లో మాఫియా, పెద్ద మాఫియా, ఎందుకంటే ఇది కోట్ల రూపాయల బిజినెస్ కనుక 30 లక్షలకు 40 లక్షలకు బోగస్ పేపర్ ను అమ్మే వాళ్ళు కూడా ఉంటారండి ఈ పరీక్షలలో. అదే 30 లక్షలకి 32 లక్షలకి పేపర్ అమ్మారు అనేది ఆరోపణ. తప్పకుండా. ఇప్పుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి ఒక పేరు బయటికి తీసుకొచ్చారు, ప్రీతం కుమార్. ఎవరు ఈయన అంటే ఆయన పేరు గతంలో ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ యొక్క మనిషి అని చెప్పారు. కనుక ఆయన డబ్బులు ఇచ్చినట్టుగా, లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా, ఆయన వ్యక్తి ఇన్వాల్వ్ అయినట్టుగా ఉప ముఖ్యమంత్రి బయటకు వచ్చి చెప్తున్నాడు. ఇది లీకేజ్ అని అనుకోవద్దు అప్పుడే. ఇదేంటంటే డబ్బుల ఇది మార్పిడి జరిగింది. పేపర్లు కొన్నారు, పేపర్లు అమ్మారు. కానీ ఒరిజినల్ ఎన్టీఏ ఇచ్చిన పేపరా అనేది ప్రూవ్ చేయలేం మనం. అది బోగస్ పేపర్స్ కూడా తయారు చేస్తాయి. ఇది 100 కోట్ల వ్యాపారం కనుక పేపర్ వచ్చిందంటే వాడికి పిచ్చి. ఎవరికైనా కూడా నాకు మెడిసిన్ వచ్చేసింది, సీట్ వచ్చింది అని వాడు 20 లక్షలు 30 లక్షలు పెట్టి కొంటూ ఉంటారు. ఇలాంటివన్నీ దందాలు వెనకాల జరుగుతుంటాయి పరీక్షల వెనుక. అంత మాత్రం పేపర్ బయటకు వచ్చింది, పేపర్ ఎవడో అమ్ముకున్నాడు, ఎన్టీఏ వాడే అమ్మాడు. ఇప్పుడు ఆ వాదన అంతా ఏం జరుగుతుందంటే, అవునయా వాడు ప్రీతం అనేవాడు తెచ్చాడు అని వాడి చేతికి ఎలా వచ్చింది? ఎన్టీఏ వాడు అమ్ముతేనే తెచ్చిట్టాడు కదా. కనుక దీని నేరం ఎవడి మీద నేపాలి? ఎన్టీఏ మీద. ఇదంతా కూడా పొలిటికల్ స్కోరింగ్ కొరకు జరుగుతున్నటువంటి పెద్ద యుద్ధం జరుగుతా ఉంది ఈ దేశంలో. రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతి వాడు, అడ్డమైన వాడు కూడా వచ్చేసి మాట్లాడుతా ఉంది. నేను దీంట్లో ఒక పాయింట్ నేను చెప్తాను రాజు గారు. ఈ మొత్తం డిబేట్ లో అంతా కూడా ఏం చర్చ జరుగుతుంది అని అంటే, ఈ విద్యార్థులు 24 లక్షల మంది పెరిగి వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఎంత దుర్మార్గం జరిగిపోయింది. రోడ్ల పైన పడ్డారు. ఇలాంటి వాళ్ళు సీట్లు వస్తే రేపు వాళ్ళు డాక్టర్స్ అవుతారా? సర్జరీ చేస్తారా? మనుషులను చంపేయరా? ఇలాంటివన్నీ ఎమోషనల్ ఉపన్యాసాలు నడుస్తా ఉన్నాయి.
ఇది అన్నిటికన్నా ముందు సావధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అకాడమిషియన్స్ అయితే ఇలా ఆలోచిస్తారని శంకర్ సార్ చెప్తున్నాడు మీకు మళ్ళీ చెప్తున్నటువంటి విషయం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాసివ్ ఎగ్జామినేషన్. 24 lakh స్టూడెంట్స్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఎట్ ఎ టైం, సిట్టింగ్ అండ్ రైటింగ్ ఎట్ ఎ టైం అనేది ఇట్ ఈస్ సంథింగ్ ఇంపాసిబుల్. చైనాలో కూడా పరీక్షలు జరుగుతాయి, వాళ్ళ దగ్గర ఇంత పెద్ద నంబర్ లేదు. అమెరికా కూడా చాలా పెద్ద 12 లక్షలు 13 లక్షల నంబర్ తోనే జరుగుతాయి వాళ్ళందరికీ కూడా. సాట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, అది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఈ పరీక్షలు అన్ని కూడా మనం కూడా మోడల్ గా తీసుకోవచ్చు. ఆర్మీ వచ్చి పరీక్ష పేపర్లు కవాతుతో తీసుకుపోతుంటుంది చైనాలో, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇవన్నీ మోడల్స్ మనం ప్రపంచ వ్యాప్తంగా కూడా చూడొచ్చు. నా పాయింట్ ఏంటంటే, అసలు ఈ పరీక్షలో ఎందుకు ఇంత డిమాండ్, ఎందుకు ఈ పిచ్చి, ఎందుకు ఇన్ని కోట్ల ఇది ట్యూటోరియల్స్, ఇవి అన్ని కూడా వ్యాపారం. ఎప్పుడైనా మార్కెట్ అనేది డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా నడుస్తుంటుందండి. ఎక్కడైతే సప్లై తక్కువ ఉంటుందో అక్కడ డిమాండ్ పెరుగుతుంది. కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ మష్రూమింగ్ కోచింగ్ సెంటర్స్ అంటాం, ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ 75 ఏళ్ల మన యొక్క హిస్టరీలో, భారతదేశ చరిత్రలో మనకంటూ ఒక అనుభవాలు ఉన్నాయి. అనుభవాలతో మనం ఏం చేస్తున్నామంటే కొన్ని మార్పు చేసుకుంటూ ఉంటున్నాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, మన జనాభా చాలా ఎక్కువ. మనము GER 26% హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే స్టూడెంట్స్ ఓన్లీ 26% వస్తున్నారు. ఇది దుర్మార్గం. ఎందుకంటే 70-80% కనీసం దాటాలి. దానికోసం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 50% రీచ్ అవుదాం ఒక 10 ఏళ్లలో అని ఒక టార్గెట్ పెట్టారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందండి, 24 లక్షలతో ఆగదు. ఇప్పుడు ఒక్క ఏడాదిలో 4 లక్షలు పెరిగింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు 24 లక్షలు కాదు, 30 లక్షలు, రేపు 50 లక్షలు ఇంకా పోతుంది, నంబర్ పెరిగిపోతుంది. కానీ ఏ రోజుకు తగ్గదు. అందుకే పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న నంబరు హైయర్ ఎడ్యుకేషన్ లో దీన్ని ఇంకా ఈ నీట్ ఎగ్జామినేషన్ లాంటివి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టో లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వీటితో ఎలా నడుపుతారు, ఎన్ని రోజులు నడుపుతారు? ఒత్తిడి పెరుగుతా ఉంది కదా ఈ పరీక్షల నిర్వహణ. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి కదా. వారు శంకర్ గారు చెప్తున్నారు, ఇది ఎందుకు ఒకే పరీక్ష పెట్టి ఒకే రోజు రిలీజ్ చేసి ఎందుకు దీన్ని ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు మీరు? కనుక సెంట్రలైజేషన్ అనేది మనల్ని కొంప ముంచుతాం. డీసెంట్రలైజేషన్ అనేది బియాండ్ ఇమాజినేషన్ అయింది. అయితే మోడీ గారే చాలా ప్రయోగాలు చేశారు. గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో పరీక్షల మీద రిఫార్మ్స్ తెచ్చే రాగానే వారు చేసినటువంటి పరీక్ష ఏంటండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి పరీక్షల్లో, గ్రూప్ 4 లాంటి చిన్న పరీక్షలు, చిన్న జాబ్స్ కొరిగే పరీక్షల్లో కూడా ఇంటర్వ్యూ అనే పేరు మీద చాలా మోసాలు జరిగేవి. ఉద్యోగాలు అమ్ముకునేవాడు. ఇంటర్వ్యూ దగ్గరే వాడు కొంపలు మునిగేటి వాడి. అందుకని వాటిలో ఇంటర్వ్యూలు ఎత్తేసారు రాగానే. ఎందుకంటే రిటర్న్ టెస్ట్ అనేది రికార్డ్ లో ఉంటుంది కనుక ఏమి చేయడానికి రాదు కనుక. ఇలాంటి కొన్ని మార్పులు, రిఫార్మ్స్ మోడీ ప్రభుత్వం వచ్చాకనే చేశారు. అలాగే 2013-14 కన్నా ముందు మీరు మర్చిపోకండి, ఈ దేశంలో ప్రీ మెడికల్, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అనేది జరిగేది. అయితే అది ఒక పరీక్ష కాదండి, ఎవరికి వాడు వదిలేస్తే దేశం అంతా కూడా ఒక్కొక్క స్టూడెంట్ 9 పరీక్షలు 10 పరీక్షలు రాసేవాళ్ళు మెడిసిన్ కొరకు. రాస్తున్నప్పుడు ఏమైపోయిందంటే, ఫీజులు కట్టడం ఒక తంతు అయితే, తల్లిదండ్రులు వీళ్ళు ఏరోప్లేన్ లో, రైళ్లలో పరిగెత్తుడు, రాసులు, ఇదొక పెద్ద ప్రహసనంగా జరిగేది ఈ దేశంలో. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక ఇచ్చేసి, అప్పుడు ఒకే పరీక్ష, ఒకే ఫీజు, ఒకేసారి ఒక దగ్గర రాస్తే చాలు, మొత్తం దేశం అంతా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన మేధావులందరూ పెట్టాక ఈ నీట్ అనేది అమల్లోకి వచ్చింది. అంతకు ముందు అది లేదు. నీట్ వచ్చాక చాలా పరీక్షలు జరిగాయి, ర్యాంకింగ్ జరిగింది, ఇది జరిగింది. కానీ అప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలి, తమిళనాడు Day 1 రోజే వ్యతిరేకించింది. ఎందుకంటే ఈ పరీక్ష ఏంది, హిందీ వాళ్లకు మాత్రమే ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీ మా భాషలో ఎందుకు పెట్టారు? మార్పు అయితే మొదలైంది, మీరు అన్నట్టుగా సంస్కరణలు తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఇంకా కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. స్టిల్ ఎక్కడో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కరెక్షన్ అందుకే ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరగాల్సింది ఏంటంటే, 24 లక్షల మంది పిల్లలకు 13 భాషల్లో పరీక్షలు జరుగుతున్నాయి, 4500 కేంద్రాల్లో జరుగుతున్నాయి, 14 విదేశాల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కనుక ఇమ్మీడియట్ గా కరెక్షన్ నేను అనుకుంటున్నాను. సెంట్రలైజేషన్ ప్రాసెస్ నుంచి డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అయితే వెళ్ళాలి. యుఎస్ లో ఇలాంటి వాళ్ళు ఈ డీసెంట్రలైజేషన్ లో 2-3 రకాలుగా ఉన్నాయి. 3 ఇయర్ లో ఒక 3 పరీక్షలు 4 పరీక్షలు కూడా పెడతారు.
ఈవెన్ చైనాలో కూడా 3 రోజులు దొరుకుతాయి పరీక్షలు, లెందిగా లాంగ్ టైం దొరుకుతాయి, 5 hours 6 hours పరీక్షలు దొరుకుతాయి. కనుక ఇలా ఒక ఆలోచన చేయాలి. 1 గంటలో 2 గంటల్లో మొత్తం రాసేసి అందులో లీక్ అయింది అవన్నీ అనుమానాలు ఇవన్నీ కాకుండా ఒక ఏడాదిలో 3 పరీక్షలు 4 పరీక్షలు కూడా పెట్టొచ్చు, ర్యాంక్స్ ఇవ్వచ్చు, మార్క్స్ ఇవ్వచ్చు, ఎక్కడ సీట్ వస్తుంటే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటారు, వాళ్ళు సీటు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీంట్లో జరుగుతున్న ఈ నంబర్ పెరుగుతున్న నంబర్ ని అడ్రస్ చేయాలంటే ఇంతకుముందు శంకర్ సార్ చెప్పినట్టుగా ఇంకోటి పరీక్షలు జరిగే మనం చాలా ఏళ్ల నుంచి మనం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారండి. యూపీఎస్సీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. ఇన్నేళ్ల చరిత్రలో యూపీఎస్సీ వాళ్ళు యూపీఎస్సీ పరీక్ష జరుగుతాయి, ఎక్కడ లీకేజ్ జరగదు, ఏమీ జరగవు. వాళ్ళు చెప్పారు కదా చార్టెడ్ అకౌంట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి, వీటికి ఒక చరిత్ర ఉంది, ఎందుకు వాటిని మనం స్టడీ చేయకూడదు? జేఏఈ కూడా ఒక ఐఐటి సంస్థ పరీక్ష నిర్వహిస్తుంది. ఐఐటి సంస్థలలో అకాడమిషియన్స్ ఉంటారు, అకాడమిషియన్స్ బ్యూరోక్రాట్స్ కలిసి చేయాలి పరీక్షలు అనేది. అది తుపాకీ పెట్టి చేసేది కాదు, చాలా మటుకు అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ అనుకుంటారు. అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ 2 కలిసి ఉండేటివి. ఇది కొద్దిగా టెక్నికల్ గా కాస్త కూర్చొని ఆలోచించాల్సినటువంటి విషయం. మార్పులు అనేవి రిఫార్మ్స్ అనేవి తేవాలి, కానీ తూతూ మేమే అని చెప్పేసి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి రంగంలోకి దిగేసి మీరు చెప్పండి నాకు మోడీ గారు తెచ్చినటువంటి రిఫార్మ్స్ మరి గతంలో 50 ఏళ్లలో ఎందుకు ఇటువంటివి చేయలేదు? ఇంకా చేయాలి, ఇంతటితో అయిపోలేదు, ఇంకా రిఫార్మ్స్ వైపు వెళ్ళాలి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.